శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. క్రూరగ్రహాలు ముఖ్యంగా జాతకుని పైన చాలా ప్రభావం చూపిస్తాయి. వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే అందులో శని 2.5 సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది. అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అస్తంగతత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్టయితే ఈ సంవత్సరము శని 29 మార్చి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశిలో ప్రవేశించి 2.5 సంవత్సరాలు అంటే సుమారుగా 3 జూన్ 2027 వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో మధ్యన వక్రిస్తున్నాడు. అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి గ్రహ దాని యొక్క ప్రభావం విభిన్నంగా ఉంటుంది. వక్రత్వాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి గ్రహ యొక్క ప్రభావం కూడాను విభిన్నంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము 13 జూలై 2025 రోజున ఉదయం 9:30 వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? 28 నవంబర్ 2025 ఉదయం 9:15 వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ 2025 మధ్య కాలంలో అంటే శనేశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాసులలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా, ఏమైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రిస్తూ ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. 18 ఆగస్టు 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరము 3 అక్టోబర్ 2025 రోజున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభాద్ర పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర 2వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదము, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల. అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే ముందుగా సింహరాశి జాతకులకు ఈ వక్రించినటువంటి సమయం లోపల అంటే శని వక్రించినటువంటి సమయం ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సింహరాశి వారికి 29 మార్చి నుండి అష్టమ స్థానంలోకి శని ప్రవేశించాడు. 2.5 సంవత్సరాలు అష్టమ స్థానంలో ఉంటున్నాడు. అయితే ఇందులో 13 జూలై నుండి 28 నవంబర్ వరకు వక్రిస్తున్నాడు. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ వక్రిస్తున్నాడు కాబట్టి వక్రించినటువంటి గ్రహకు అంత దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి ఫలితము ఉండదు, అంటే శక్తి ఉండదు. దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యము వక్రించినటువంటి గ్రహకు ఉండదు. మరి ఏం చేస్తాడు అని అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలను కొంతవరకు ఇస్తూ ఉంటాడు. సప్తమ స్థానం కూడాను గోచార రీత్యా ప్రతికూలమే. అయితే అష్టమ స్థానంతో పోల్చినట్టయితే సప్తమ స్థానం కొంతవరకు నయం గనుక కొంత మనకు ఫలితాల లోపల తారతమ్యము ఈ సమయం లోపల గోచరిస్తుంది. అయితే ఈ అష్టమ స్థానంలో ఉండడం మూలకంగా ఏమవుతుంది అనంటే ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది.
అయితే కొంత సప్తమ స్థానం యొక్క ప్రభావం మూలకంగా ఏమవుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే వ్యాపారస్తులకు కొంత పార్ట్నర్స్తో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఊహించని ఆటంకాలు ముందుకు వస్తాయి. చేసేటువంటి పని లోపల వృత్తిలో తోటివారితో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాను, సప్తమ స్థాన ప్రభావము దానిపైన ఉన్నప్పటికీ ఆరోగ్యం పైన కొంత మనకు ప్రభావాన్ని ఎక్కువగా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండాలి. ఆరోగ్యానికి కావలసినటువంటి అన్ని స్టెప్స్ కూడాను మీరు తీసుకోవాలి. ఇక స్నేహితులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల ఒంటరిగా మీరు పనులు చేస్తున్నట్టయితే ఇబ్బంది లేదు. కొంతవరకు నష్టమైనా కూడాను మళ్ళీ దాని తర్వాత మేకప్ అవుతుంది, ముందుకు జరుగుతుంది. కానీ వేరే వాళ్ళతో కలిసి మీరు పనులు చేస్తున్నప్పుడు, పార్ట్నర్షిప్తో వ్యవహారం నడిపిస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో అనవసరమైనటువంటి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలతో కూడాను కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వక్రించినటువంటి సమయం లోపల. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయదారులకు కూడాను తోటివారితో, పక్కవారితో ఇబ్బందులు, కలహాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, మిషనరీ రిపేర్లు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడాను ఈ సమయం లోపల కొంత తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వక్రించినటువంటి సమయం లోపల కూడాను ముఖ్యంగా వ్యాపారస్తులు బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 1కి 4 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ఇక ఆరోగ్యమే కాకుండా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను రిపీటెడ్గా ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే ఒకేసారి చేయడంలో మీరు సక్సెస్ కాలేకపోవచ్చును. అయితే రిపీటెడ్గా మీరు చేస్తున్నట్టయితే ఈ గురువు యొక్క ప్రభావము సింహరాశి వారికి ఈ సమయంలో, అంటే శని వక్రిస్తున్నటువంటి సమయంలో గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సోదర స్థానాన్ని చూస్తున్నాడు, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, పంచమ స్థానాన్ని కూడాను చూస్తున్నాడు. కాబట్టి ఈ కారకత్వాలకు సంబంధించినటువంటి విషయాలలో మీకు గురు ప్రభావం బాగా పాజిటివ్గా ఉంటుంది, చాలా కలిసి వస్తుంది. అంటే పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, భార్య విషయంలో, ఇంటి పెద్దల విషయంలో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ఈ శని ప్రభావం మూలకంగా కొంత మీకు అనర్థము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల శని మూలకంగా కొంత మీకు ఇబ్బంది కనబడుతుంది. అయితే అష్టమ స్థానంతో పోల్చినట్టయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల మీకు కొంతవరకు ఆ దుష్ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గడం మూలకంగా గురువు మీకు ఏకాదశ స్థానంలో ఈ సమయంలో ఉన్నాడు. అది మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగపరుచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్టయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము చాలా అవసరము. పరిహారాలు అనేటప్పటికీ మనకు 2 విధాలుగా శాస్త్రం చెప్తుంది. ఒకటి మనం చేసుకోవాలి, అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది, మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి. ద్వాదశ స్థానంలో ఉన్నాడు, వృధా ఖర్చులు పెట్టిస్తాడు. జన్మస్థానంలో ఉన్నాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేటువంటి విషయంపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము,
ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి? అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము, ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులు ప్రారంభించాలి. అంటే ప్రారంభించేటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి? మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు. కనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, కూలంకషంగా ఆలోచించాలి. ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము 1వ స్థానము. ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు. రెండవది, ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి. మనిషి యొక్క ఆలోచనలకు, బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో. వాటి నుండి మనము విముక్తులు కావడానికి, రెక్టిఫై కావడానికి, వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. అందులో భాగంగా శనైశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రథమతః దానాదులు, అంటే దానము. ఎలాంటి దానం ఇవ్వాలి? నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక ఇనుప ముక్క, నువ్వుల నూనె, ఇవి దానంగా ఇవ్వండి. ఇది సామాన్యంగా అందరూ కూడాను, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, దానం చేయండి. తర్వాత శనైశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. ఇక మూడవది, ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల. అధైర్యానికి కారకుడు, భయాందోళనకు కారకుడు. ఎందుకయ్యానంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి. శని బాగలేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, రావాల్సినటువంటి డబ్బు రాదు. తద్వారా ఏమవుతుంది? మనిషి లోపల భయము ఆవహిస్తుంది. కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. కేవలము ఒక మూలమంత్రం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి. ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి, ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్టయితే ఈ శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇవి చేసినట్టయితే మీకు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి భగవంతుణ్ణి మీరు కీర్తించండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి. ఇవి చేసినట్టయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. భక్తి పెరిగినట్టయితే మనిషికి కష్టాలను, దుఃఖాలను, నష్టాలను అధిగమించేటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది, ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. శుభం.